హలో! నమస్తే. నేను కీర్తి. ప్రస్తుతం మనతో ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన చంద్రశేఖర్ గారున్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. హలో అండి. నమస్తే. నమస్తే కీర్తి గారు. యాహ్! ఇప్పుడు చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ చూస్తూ ఉంటారు. అయితే ఇలాంటప్పుడు మనకి రెంటల్ ఇన్‌కమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? లేదంటే దేంట్లో బెటర్ అని చెప్పొచ్చు? సో, జనరల్‌గా మేడం ఇప్పుడు అంటే ఎవరైతే ఇప్పుడు ఇల్లు కొనాలి, ఈ రెంట్ రావాలి అనుకున్నోళ్ళు ఆల్రెడీ ఒక ప్లాన్ చేసుకుంటూ హ్మ్. ఒక కార్పస్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటారు. అవును. రైట్? అవును. సో, ఫస్ట్ ఇక్కడ మన ప్రతి ఒక్కరికి ప్రియారిటీ ఏంటంటే, అప్పుడు ఎవరైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1-2 క్రోర్స్ కార్పస్ క్రియేట్ చేసుకున్నారా అనుకోండి. హ్మ్. హ్మ్. ఆ 2,00,00,000లో నేను కొత్త ఇల్లు కొనాలా, ఫ్లాట్ కొని దానికి రెంటల్. రెంట్ ఇవ్వాలా అవును. అవును. రెంటల్ అనేది చేసుకోవాలా? ఇక్కడ ఇదండి హ్మ్. టాపిక్. సో, ఒక కస్టమర్ 2 క్రోర్స్ కార్పస్ క్రియేట్ చేశారు అనుకోండి. కరెక్ట్. రైట్? హ్మ్. సో, ఫస్ట్ మనం చూడవలసింది ఆయన ఎక్కడ ఉంటున్నారు? ఏ ప్లేస్‌లో ఉంటున్నారు? హ్మ్. రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నారా? ఓన్ హౌస్‌లో ఉంటున్నారా? హ్మ్. ఫస్ట్ ప్రియారిటీ. హ్మ్. అంటే సొంతగా వాళ్ళు ఉండడానికి ఇల్లు తీసుకోవాలనుకునేటప్పుడు దేర్ ఇస్ నో ఆప్షన్. ఇన్వెస్ట్ అవును. చేసుకొని ఫ్లాట్ తీసుకోవాలి. హ్మ్. హ్మ్. రైట్? సో, హ్మ్. అది లోన్ మీద వెళ్తారో, లేకపోతే మనం మ్యూచువల్ ఫండ్స్‌లో ఎస్‌డబ్ల్యూపీ తీసుకొని కొంటారో హ్మ్. అది సెకండరీ. ఇక్కడ మనం మాట్లాడుకునేదేంటంటే, ఆయనకి ఇల్లు ఉందా లేదా ఫస్ట్ ఉండడానికి. అవును. ఓకే. రెంటెడ్ హౌస్‌లో ఉంటే ఒక ఇల్లు కొనుక్కోవాలి. హ్మ్. రైట్? కరెక్ట్. సో, గానీ ఒక ఓన్ హౌస్‌లోనే ఉంటున్నారు. హ్మ్. బట్ హి ఈస్ లుకింగ్ టు బై ఎ న్యూ ఫ్లాట్ ఫర్ ఫర్ మంత్లీ రెంటల్ మంత్లీ ఇన్‌కమ్. రెంటల్స్. సో, యెస్. ఆ! ఇలాంటప్పుడు ఏంటంటే మేడం, ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు మనం ఫస్ట్ ఆయన చూసుకోవాల్సిందేంటంటే, ఏ ఏరియాలో కొంటున్నారు. హ్మ్. ఆయనకి ఒకవేళ ఏ ఏరియాలో కొంటున్నారో అక్కడ డెవలప్‌మెంట్స్ ఎలాగున్నాయి. హ్మ్. ఒకవేళ కొంటే ఆ ఫ్లాట్‌కి ఎప్రిషియేషన్ ఎలాగుంటది. నెక్స్ట్ 5 ఇయర్స్, 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఎలాగుంటుంది కరెక్ట్. ఆ! అనేది చూసుకోవాలి. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడేంటంటే ఒక కస్టమరు ఆహ్, రెంటల్ ఇన్‌కమ్ కోసం పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారు. హ్మ్. రైట్? హ్మ్. సో, పర్చేస్ చేసేటప్పుడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? మనకి మంత్లీ రెంటల్ ఎంత ఈల్డ్ వస్తుంది. అవును. చాలా ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు మీరు 2,00,00,000 ఖర్చు పెట్టి ఒక ఫ్లాట్ కొన్నారు. మీకు, కనీసం మీకు తక్కువొచ్చిందనుకోండి అవును. రెంటల్స్ తక్కువొచ్చిందనుకోండి. నో పాయింట్. ఓహ్! అక్కడ తీసుకునెళ్ళి 2,00,00,000 ఓకే. కొని, ఆ ఫ్లాట్ కొని దాని నుంచి ఒక తక్కువ అమౌంట్ వస్తే మనకు సరిపోదు. ఒకవేళ లోన్ పెట్టుకొని తీసుకున్నా కానీ ఆ! అది మళ్ళీ కూడా రికవర్ ఈఎంఐ ఈఎంఐస్ కూడా కట్టలేని అంత రెంటల్స్ రాకపోయినా కూడా యూజ్ లేదు. ఈఎంఐస్ అయితే కట్టుకోవాల్సిందే. ఉంటుంది. అవును. సో, ఇప్పుడు నేననేదేంటంటే మేడం, ఒకవేళ ఆయనకి మంత్లీ ఫిక్స్డ్ ఇన్‌కమ్స్ కావాలి అనుకునేటప్పుడు హ్మ్. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ ఈస్ ఇన్వెస్ట్‌మెంట్సే బెటర్ అంటారు. ఇన్వెస్ట్‌మెంట్సే బెటర్. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్స్ మరి అయి ఎక్కడ చేయాలి? అది ఇంపార్టెంట్. హ్మ్. మళ్ళీ హ్మ్. మీరెళ్లి తీసుకొనెళ్ళి పోస్ట్ ఆఫీస్‌లోనో, ఎఫ్‌డీలో యేసుకుంటే 6% వస్తది రిటర్న్. వస్తుందా? ఆ ఇన్‌ఫ్లేషన్ కూడా బీట్ చేయదు. కరెక్ట్. మనకి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇన్‌ఫ్లేషన్ బీట్ చేస్తూ ఒక వెల్త్ క్రియేట్ అయ్యే లాగా. ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది హ్మ్. చేయాలి. అవును. అలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ. ఓకే. రైట్? హ్మ్. సో, ఇప్పుడు ఆయనకు కావాల్సింది ఎంత ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మేడం. 2,00,00,000 ఖర్చు పెట్టారు. హ్మ్. ఆయనకొక 50,000 ప్రతి నెల ఫిక్స్డ్ ఇన్‌కమ్ కావాలి. కావాలనుకోండి. ఓకే. ఫ్లాట్ కొనేస్తారు బానే ఉంది. హ్మ్. పోనీ మంచి ఇన్‌కమ్ వస్తుంది బానే హ్మ్. ఉంది. హ్మ్. కొనేస్తారు. ఇప్పుడు మీరెక్కడో ఉంటారు. మీకేంటంటే ఫస్ట్ మెయింటెనెన్స్ హెడేక్స్ అవన్నీ ఉంటాయి. కరెక్ట్. అవును. రైట్? హ్మ్. తర్వాత మళ్ళీ టాక్స్‌లు కట్టుకోవాలి మీరే. అవును. ఓనర్ ఎవరు కట్టరు. అక్కడ ఎవరైతే టెనెంట్స్ ఉంటారో హ్మ్. వాళ్ళేం కట్టరు. అవును. అవును. సో, ఇవన్నీ హెడేక్స్ ఉంటాయి. సో, కరెక్ట్. బట్ యూ ఆర్ గెట్టింగ్ అబౌట్ 50,000. ద సేమ్ అమౌంట్ ఆఫ్ 50,000 మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టినా సరే మీరు ఎస్‌డబ్ల్యూపీ రూపంగా తీసుకోవచ్చు. ఓకే. హ్మ్. రైట్? సో, హ్మ్. ఇక్కడేమవుతుందంటే మేడం, మీరు ఇప్పుడు అక్కడేంటి ఫ్లాట్ ఎప్రిషియేషన్ అయ్యేటట్టు చూసుకొని కొనుక్కోవాలి. అవును. అవును. అంటే వాల్యూ కూడా పెరగాలి. మంత్లీ ఇన్‌కమ్ కావాలి. హ్మ్. అదే విధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఏంటంటే ఇన్వెస్ట్ చేసేటప్పుడు నాకు మంత్లీ సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ పెట్టుకొని ఒక మంత్లీ ఇన్‌కమ్ కావాలి. కరెక్ట్. నేను తీసుకుంటూ ఉంటాను. మళ్ళీ రిటర్న్స్ కూడా పెరుగుతుంటాయి. ఆ ఫండ్ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటది. పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవును. మనకొచ్చే రిటర్న్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇల్లస్ట్రేషన్ పర్పస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒక హ్మ్. 12% అనుకుందాం. హ్మ్. అనుకునేటప్పుడు ఆ 12%లో మనం 6% ఎంతో తీసుకుంటున్నాం అనుకోండి ఎస్‌డబ్ల్యూపీ. హ్మ్. రైట్? హ్మ్. సో, ఎస్‌డబ్ల్యూపీ తీసుకునేటప్పుడు ఇంకా 6, 7%, 8% అనేది మన వెల్త్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అవును. సో, ఎప్పుడైతే మనకి తర్వాత ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే మేడం, మనకి ఎప్పుడైతే లిక్విడిటీ కావాలో హ్మ్.
మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్ నుంచి అనేది ఈజీగా వస్తుంది. అదే మీరు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మన వయసు ఉన్నప్పుడు మనం ఇలాంటి ఫ్లాట్స్ అన్ని కొనేస్తూ ఉంటాం, ప్రాపర్టీస్ కొనేస్తూ ఉంటాం. బట్ ఆఫ్టర్ 60 వెన్ యూఆర్ బికమ్ ఓల్డ్, మీ పిల్లలు ఎవరు చూసుకోవడం లేరు, అప్పుడు మళ్ళీ మీరు అమ్మేసి దాన్ని లిక్విడేట్ చేసుకుని అలాంటి ప్లానింగ్ ఎందుకు? అది ముందే చేసుకోవచ్చు కదా. మనకు కావాల్సింది ఏంటి? ఒక ఫ్లాట్ ఉండడానికి కావాలి. లేదు మీ పిల్లలు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళకి ఇద్దరికి ఒకటి ఇవ్వాలనుకుంటే కొన్నారంటే దట్ ఈస్ డిఫరెంట్. బట్ మీరే మీ పేరు మీద అన్ని ఒక 5-6 కొనుక్కున్నారనుకోండి, హౌ యూ ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం మేనేజ్ చేయలేం. ప్లస్ ట్యాక్స్ ఎఫిషియెంట్ కాదు ఈ ప్రాపర్టీస్. ఎప్పుడైనా అమ్మినా మళ్ళీ హ్యూజ్ ట్యాక్స్లు కట్టాలి. ఇది మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ట్యాక్స్ ఎఫిషియన్సీ ఇన్వెస్ట్మెంట్స్, లిక్విడిటీ ఈజీ ఉంటుంది, మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్సా ఫ్లాట్సా అనేటప్పుడు ఈ ప్రియారిటీస్ అండర్స్టాండ్ చేసుకుంటూ, వాళ్ళ ప్రియారిటీస్ అండర్స్టాండ్ చేసుకుంటూ దాని పరంగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేస్తూ వెళ్ళాలి. ఇది ఏది ఇంపార్టెంట్ అనేది డిసైడ్ చేసుకుంటే వాళ్ళ గోల్ అనేది క్లియర్గా ఉంటుంది. ఒక ఏజ్ వచ్చినప్పుడు ఏంటి అవుతుంది మేడం, ఇప్పుడు నాకు ఒక కస్టమర్ ఫోన్ చేశారు, వాళ్ళకి ఒక అరౌండ్ 6-7 ఫ్లాట్స్ ఉన్నాయన్నారు. ఈజ్ ఆల్రెడీ ఓల్డ్. సో సార్ నాకు అన్ని ఫ్లాట్స్ ఉన్నాయి, లిక్విడేట్ చేసుకుందాం అనుకుంటున్నాను, ఏం చేయమంటారు అన్నారు. సో అంటే నేను అనేది ఏంటంటే లిక్విడేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు చూసుకోలేరో అన్ని ప్రాపర్టీస్ని లిక్విడేట్ చేసుకునేటప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇంట్లో ఉండి చూసుకోవచ్చు మీరు. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవాలి మేడం. మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారు. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రాటజీ టు ఇన్వెస్ట్ అండి. మంత్లీ ఇన్కమ్ ఎవరైతే ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలనుకుంటున్నారో, మీ ఫండ్ వాల్యూ పెరుగుతుంటది. ఇప్పుడు ఇక్కడ 2 కోట్లు అనుకున్నామా, ఆ 2 కోట్ల ఫండ్ వాల్యూ పెరుగుతుంటది, మీకు మంత్లీ ఇన్కమ్ కూడా వస్తుంటది. జస్ట్ ఒక డేట్ పెట్టుకోవడమే SWP అనేది. ప్రతి నెల మీకు ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ వస్తూ ఉంటుంది మీకు. సో ఇప్పుడు రెంటల్ అనుకోండి, రెంటల్ అయితే మీకు కొంతమంది క్యాష్ ఇస్తారు, కొంతమంది ట్రాన్స్ఫర్లు చేస్తారు, మళ్ళీ టాక్సేషన్, ఇవన్నీ గొడవలు అన్నట్టు దాన్ని మెయింటైన్ చేయడం ఆఫ్టర్ లాంగ్ చాలా కష్టం, చాలా కష్టం. ఉన్నప్పుడు అన్ని కొనేసేసి ఏంటంటే డబ్బులు ఉండేటప్పుడు అన్ని కొనేస్తారు, ఫ్లాట్లు కొనేస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇంకో అదర్ ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ తెలియక, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ తెలియక, మంత్లీ ఇన్కమ్ ఫిక్స్డ్ ఇన్కమ్ ఐడియా లేక. సో ఎవరైతే ఇలా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మంత్లీ ఇన్కమ్ పరంగా ప్లాన్ చేసుకుంటున్నారో, ఇలాగా ప్లాన్ చేయాలి. ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ బెటర్ దెన్ ప్రాపర్టీస్. బట్ నాలెడ్జ్ ఉండాలి. ఒక అడ్వైజర్ డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే మీకు వెల్ ప్లాన్డ్ ప్లానింగ్ అనేది ఎలా చేయాలి గైడెన్స్ అనేది ఇస్తారు మేడం. థ్యాంక్ యూ అండి.